పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మిక సోదరులందరికీ తూర్పుగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ తరపున నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, గడిచిన 7 సంవత్సరాల కాలంగా మన రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకి అందించాల్సినటువంటి సంక్షేమ పథకాలని పాలక రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వలన, మొండి వైఖరి వలన కార్మికుల కష్ట సమయంలో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రాష్ట్రంలో మే నెలలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ 6 మాసాలు 7 మాసాల్లో ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మరి కొత్త ప్రభుత్వం కాబట్టి తనకు కొంత అవకాశం ఇచ్చి చూసాం. కానీ ఈ ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు కూడా చేపట్టకపోవడం వల్ల ఏ కొత్త సంక్షేమ పథకాలు కావాలని మనకు కోరడం లేదు. చట్టబద్ధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలనే మన రాష్ట్రంలో అమలవుతూ ఉన్నటువంటి నిలిపేసినటువంటి పథకాలనే తిరిగి పునరుద్ధరించాలని రాష్ట్ర వ్యాప్తంగా 34 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, అధికారులని పదే కోరి ఉన్నారు. మరి గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు వారి నాయకులు కూడా భవన నిర్మాణ కార్మికులకి వారి మద్దతు ఇస్తాం, మేము అధికారంలో వస్తే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పినప్పటికీ ఈ రోజుకి 6 మాసాలు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి పండగ అనంతరం ఈ జనవరి 20 అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా మరో ఉద్యమానికి పెద్ద ఎత్తున సన్నద్ధం కావాలని తూర్పుగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం కార్మిక సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. మన కష్ట సమయంలో నిర్మాణ రంగంలో పనిచేస్తూ దెబ్బలకు తగిలి హాస్పిటల్ పాలై వికలాంగులై చనిపోయినటువంటి వాళ్ళకే సహాయం అందించాలి. ఆ డబ్బులు కూడా ప్రభుత్వం డబ్బులు కాదు, కార్మికులు బోర్డుకి చెల్లించినటువంటి సెస్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు కట్టాలని మనం చట్టం ఉంది. మరి ఆ చట్టాన్ని ఈరోజు అమలు చేయడానికి ప్రభుత్వం దేనికి చేతులు రావడం లేదు. ఈరోజు 34 లక్షల మంది నిర్మాణ కార్మికులు ఉన్నారు, వాళ్ళందరినీ ముందేస్తామని చెప్పి నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వం పెద్ద నిర్మాణదారులకి వాళ్ళ చెస్ కట్టలేకుండా చట్టాలు, జీవోల్లో మార్పులు చేసినటువంటి పరిస్థితి ఉంది తప్ప పెద్ద ఎత్తున అమరావతి కాడి నుంచి కింది స్థాయి వరకు అన్ని సెక్షన్లో పనిచేసేటటువంటి కార్మికులకి ఈరోజు ప్రభుత్వం వాళ్ళ సంక్షేమం కోసం ఎటువంటి మాటలు మాట్లాడకుండా నిర్మాణ రంగం అంటూ కార్మికులు మభ్యపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పనులు, ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లాలో అనేక రంగాల్లో కన్స్ట్రక్షన్లు పెద్ద ఎత్తున భారీ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఈ జరిగిన ఏ స్థాయిలో కూడా లోకల్ కార్మికులకి, మేస్త్రులకి, వర్కర్లకి ఎవరికి కూడా పనిలేనటువంటి పరిస్థితి ఉంది. ఇతర రాష్ట్రాల కార్మికులు కూడా పనిచేస్తూ ఉన్నారు. రాజమండ్రి నగరంలో జరిగే నిర్మాణాలు కానీ, కొవ్వూరు రెవెన్యూ డివిజన్లో జరిగే నిర్మాణాలు కానీ, మన పక్కనే పంగిడికి ఫ్లైఓవర్కి ఆ పక్కన పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఈ పక్కన తిరుమల స్కూల్ మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది. మరి ఇలాంటి పెద్ద కన్స్ట్రక్షన్లో కూడా లోకల్గా ఉన్నటువంటి పనులు లేవు. గత ప్రభుత్వం ఎన్నికలు జరుగుతున్న సందర్భం నుంచి ఈ రోజు కూడా పనులు ప్రారంభం కాలేదు. ఇసుక ఏదో కొద్దిగా వచ్చినా మళ్ళీ ఇసుక ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కొత్త పనులు ఎక్కడా కూడా ప్రారంభం కాకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో, జిల్లాలో, ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లాలో జిల్లాకు నడిబొడ్డున ఆ పక్కనే ఈ పక్కనే పెద్ద గోదావరి 13-14 ర్యాంపులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు నిర్మాణ ధరలు బాగా పెరిగిపోవడం, ఇసుక సరసమైన ధరలకు రాకపోవడం, సక్రమంగా ఇసుక సరఫరా చేయలేకపోవడం, ప్రభుత్వ విధానాల వల్ల ఈరోజు నిర్మాణ రంగంలో కార్మికులు చాలా నష్టపోయి ఇబ్బందులు పడి ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. క్రిస్మస్ లేదు, జనవరి లేదు, సంక్రాంతి లేదు. మరి సంక్రాంతి అనంతరం కూడా మళ్ళీ పనులు ప్రారంభమవుతాయో లేదో అయిన పరిస్థితి. ఈరోజు ఉన్న 13 ర్యాంపుల్లో కూడా 2 ర్యాంపులు అటు శ్రీకాకుళం, విజయనగరానికి ప్రభుత్వం కేటాయింపులు చేసింది. ఓ పక్కన ఇసుక డ్రెడ్జింగ్ జరుగుతూ పెద్ద ఎత్తున అక్రమంగా రాత్రులు రవాణా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇన్ని రకాల సమస్యల్లో సతమతం అవుతున్నటువంటి ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు, వాళ్ళ ఉపాధిని కాపాడడం కోసం జనవరి 25 తర్వాత పెద్ద ఎత్తున మరో పోరాటానికి సన్నద్ధమవుతున్నాం. మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్థానిక సంఘాల నాయకత్వం, జిల్లా కమిటీ సభ్యులు మొత్తం అందరూ కూడా రేపు జనవరి 1, 4 తారీఖుల్లో జనరల్ బాడీ సమావేశాలు జరిపి కార్మిక సోదరులందరినీ సన్నద్ధం చేయండి. మనం కార్మికుల యొక్క ఉపాధిని కాపాడుకోవడానికి, కార్మికుల యొక్క సంక్షేమాన్ని కాపాడుకోవడానికి, స్థానికులుగా ఉపాధి అవకాశాలు కల్పించడానికి పెద్ద ఎత్తున మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. గతంలో టిక్కోయిలు కట్టారు, ఇటు పోలవరం ప్రాజెక్టు కట్టారు. ఇలాంటి ఎట్లలో కూడా మనకు స్థానికులకు ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వం చేసే కొత్త నిర్ణయాలు కూడా రానున్న కాలంలో ఇళ్ళు చిన్న విషయాలు తప్ప ప్రభుత్వం తీసుకొచ్చే ఏ ప్రాజెక్టుల్లో కూడా రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ స్థానికులకు ఎవరు కూడా ఉపాధి అవకాశాలు దక్కే పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం గట్టిగా అడగాలి. మన ఉపాధిని, మన సంక్షేమ పథకాల కోసం అందరూ కూడా సన్నద్ధం కావాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మన యొక్క హక్కుల కోసం పోరాడదాం, ఐక్యంగా ముందుకు కదులుదామని తూర్పుగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం CITU జిల్లా రిజిస్ట్రేషన్ నెంబర్ G2690 తరపున మీ అందరికీ తెలియజేస్తున్న మిత్రులారా.